కార్యకర్తే అధినేతే అనే సూత్రానికి అనుగుణంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ మహానాడు వేదికగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కడప వేదికగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 3 రోజుల పాటు జరగనున్న మహానాడులో రెండవ రోజు బుధవారం టీడీపీ జాతీయ అధ్యక్షులుగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తనను మళ్లీ ఎన్నుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితని పేర్కొన్నారు. కడప మహానాడులో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల్లో తన పేరు ప్రతిపాదించిన, సమర్థించిన, ఆమోదించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, కార్యకర్తే అధినేతే అనే సూత్రానికి అనుగుణంగా పనిచేస్తానన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. గాడి తప్పిన రాష్ట్రాన్ని ఇప్పటికే చాలా రంగాల్లో సరిదిద్దాం. పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. పెట్టుబడుల కోలాహలంతో పరుగులు పెడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులతో, భవిష్యత్తును అందంగా చూపించే మౌలిక సదుపాయాల కల్పనతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాష్ట్రం ముందడుగు వేస్తున్నది. సంక్షేమాన్ని పంచిపెడదాం, అభివృద్ధిలో భాగస్వాములం అవుదాం, భావితరాలకు మార్గదర్శకులం అవుదాం. ప్రపంచ దేశాల్లో తెలుగువారి సత్తాను చూపే దిశగా పయనిద్దాం. నా జీవితం తెలుగు ప్రజల సేవకే అంకితమని మరొక్కమారు తెలుపుకుంటూ ఈ అద్భుత అవకాశాన్ని నాకు అందించిన వారికి మరోసారి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను అని సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.